హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెలిగ్రామ్ వాలెట్లోనే యూఎస్డిటీ ఎలా కొనాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం. దానికోసం ముందుగా మనం టెలిగ్రామ్ ఓపెన్ చేద్దాం. టెలిగ్రామ్ ఓపెన్ అయింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా పైన, వాటిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ మై ప్రొఫైల్ కింద వాలెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. వాలెట్ ఓపెన్ అయింది. మనం టెలిగ్రామ్ వాలెట్లో యూఎస్డిటీ ఎలా అమ్మాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు కావాలంటే చూడండి. మనకు క్లెయిమ్ అయిన ఎయిర్ డ్రాప్స్ అమ్మాలంటే మనకు ఫీజు కోసం యూఎస్డిటీ అవసరం ఉంటుంది. కొంచెమే ఫీజు ఖర్చు అవుతుంది, అయినా ఆ కొంచెం ఉంచుకోవడం కోసం మనం యూఎస్డిటీ బై చేయాలి. అందుకోసం కనీసం 500 వర్త్ గల యూఎస్డిటీ మనం వాలెట్లో ఉంచుకోవాలి. అంటే కనీసం $5 ఉన్నా సరిపోతుంది. మనం ఇప్పుడు ఆ యూఎస్డిటీ ఎలా కొనాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా వాలెట్లో 11.13 యూఎస్డిటీలు ఉన్నాయి. నేను ఇంకా కొన్ని యూఎస్డిటీలు కొనాలనుకుంటున్నా. దానికోసం మనం P2P మార్కెట్పై క్లిక్ చేద్దాం. P2P మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. P2P అంటే పేర్ టు పేర్, పర్సన్ టు పర్సన్. మనం కొంటున్నాము, వేరే పర్సన్ అమ్ముతున్నాడు. మధ్యవర్తిగా, మీడియేటర్గా టెలిగ్రామ్ వ్యవహరిస్తుంది. మనకేమైనా ఇబ్బంది అయినప్పుడు టెలిగ్రామ్ సపోర్ట్ తీసుకోవచ్చు. మనం యూఎస్డిటీ అమ్ముతున్నప్పుడు బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను ముందుగానే మన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. తర్వాత మనం యూఎస్డిటీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం యూఎస్డిటీ కొంటున్నాం కాబట్టి ముందుగానే మనం డబ్బులు సేలర్ ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్లోకి పంపిన తర్వాతనే మనకు యూఎస్డిటీలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు బై ఉంది, సేల్ ఉంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం? యూఎస్డిటీ కొనాలనుకుంటున్నాం కాబట్టి బై మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మెథడ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చినాయి. యూపీఐ, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, ఐఎంపిఎస్, ఎన్ఈఎఫ్టీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇందులో మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే ఈ 3 అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీటిపై రైట్ మార్క్ క్లిక్ చేసి డన్పై క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కరెన్సీ ఐఎన్ఆర్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఇక్కడ క్రిప్టో అని ఉంది. క్రిప్టో అంటే ఏం కొనాలనుకుంటున్నాం మనం? యూఎస్డిటీ. సో ఆల్రెడీ అదే సెలెక్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని కూడా వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అని ఉంది. మనం ఎన్ని రూపాయల యూఎస్డిటీ కొనాలనుకుంటున్నాం ఆ అమౌంట్ ఇక్కడ రాయాలి. నేనైతే 900 రూపాయల యూఎస్డిటీ కొనాలనుకుంటున్నా. 900. ఇక్కడ యూఎస్డిటీ అమ్మే వాళ్ళ పేజ్ ఏర్పడ్డది. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారో చూద్దామా? క్వైట్ ఫ్యూమా. ఈ పర్సన్ పేరు క్వైట్ ఫ్యూమా. ఇతను 404 ట్రేడ్స్ చేశాడు. ఇతని రేషియో 100% ఉంది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ రేషియో చూసుకోవాలి. 90 అబోవ్ ఉన్న వారి దగ్గర మాత్రమే కొనాలి. 90, 95, 100 అయితే ఇంకా బెటరు. ఇతను 100 ఉన్నాడు కాబట్టి ఇతను సెలెక్ట్ చేసుకుందాం. మరి ఇతను ఎంతకో యూఎస్డిటీ అమ్ముతున్నాడు అంటే 96.49. ఒక్క యూఎస్డిటీ ధర $96.49. ఓకే, ఇప్పుడు మనం బై పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ 900 రాయండి. 900. చూడండి, ఇక్కడ మన 900 రూపాయలకి ఎన్ని యూఎస్డిటీలు వస్తున్నాయి? 9.327. అంటే 9 యూఎస్డిటీల చిల్లర మనకు వస్తున్నాయి అన్నట్టు 900కు. ఇక్కడ చూడండి, నో థర్డ్ పార్టీ పేమెంట్ యాక్సెప్టెడ్ హియర్, ఓన్లీ డూ ఫస్ట్ పార్టీ. ఇఫ్ ఫౌండ్ ఎనీ థర్డ్ పార్టీ ఐ విల్ నాట్ రిలీజ్ యూఎస్డిటీ. ఇక్కడ థర్డ్ పార్టీ పేమెంట్ మనం పంపించకూడదు. థర్డ్ పార్టీ పేమెంట్ అంటే ఏంటంటే, మీ టెలిగ్రామ్ వాలెట్ ఎవరి పేరుతోనైతే క్రియేట్ చేశారో ఆ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లోంచి మాత్రమే సెల్లర్కి మనం డబ్బులు పంపించాలి. ఎగ్జాంపుల్, నా పేరు మోహన్. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లోంచి నేను డబ్బులు పంపిస్తే అది ఫస్ట్ పార్టీ అవుతుంది. లేక మా అన్నదో తమ్ముందో యూజ్ చేసి నేను పంపించాను అనుకుంటే థర్డ్ పార్టీ పేమెంట్ అవుతుంది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ పేమెంట్ పంపిస్తే మీకు యూఎస్డిటీ రావు, కానీ మీ డబ్బులు మీకు వస్తాయి. కానీ అతని సమయాన్ని వృధా చేసినందుకు 20% కట్ చేసుకొని మిగతాయి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బై మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది మనకు? యు ఆర్ బయింగ్ ఫ్రమ్ క్వైట్ ఫ్యూమా 9.32 యూఎస్డిటీ, అమౌంట్ 900, ప్రైస్ పర్ 1 యూఎస్డిటీ 96.49 INR, పేమెంట్ మెథడ్ యూపీఐ, టైం లిమిట్ 15 minutes.
ఈ 15 మినిట్స్ ఏంటిదంటే మనం ఒకసారి ఆర్డర్ క్రియేట్ చేసినాక 15 నిమిషాల లోపు అతనికి పేమెంట్ పంపించాలి, లేకుంటే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఆర్డర్పై క్లిక్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ సెల్లర్ కన్ఫర్మేషన్. సెల్లర్ కన్ఫర్మ్ చేయగానే మనం అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. సెల్లర్ యాక్సెప్టెడ్ ద ఆర్డర్, సెండ్ మనీ విత్ ఇన్ 15 మినిట్స్. చూడండి ఇక్కడ స్టార్ట్ చాట్ అని కూడా ఉంది. మీరు అవసరం ఉంటే అతనితో చాట్ కూడా చేయొచ్చు, ఏమన్నా అవసరం ఉంటే. అంత అవసరం ఏమి ఉండదు, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ జరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇతని యూపీఐ ఐడి ఉంది. ఇక్కడ ఆ యూపీఐ ఐడి మనం కాపీ చేసి ఫోన్పేలో పేస్ట్ చేసి మనం అమౌంట్ సెండ్ చేద్దాం అతనికి. చివరిలో ఒకటి చూడండి, ఇక్కడ ఓన్లీ స్కామర్స్ ఆఫర్ కమ్యూనికేషన్ అండ్ ఆర్డర్స్ అవుట్ సైడ్ ద P2P మార్కెట్. ఇందులో స్కామర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీతో చాట్ చేస్తారు. చాట్ చేసి ఏమంటారు, ఇందులో మీకు మెన్షన్ చేసిన యూపీఐ ఐడి పనిచేస్తలేదు, నేను మీకు వేరే యూపీఐ ఐడి వాట్సాప్లో పంపిస్తాను, దానికి మీరు పేమెంట్ చేయండి అంటారు. దానికి మీరు పేమెంట్ చేసిరనుకో మీకు అమౌంట్ రాదు. ఇక్కడ ఇచ్చిన యూపీఐ ఐడికి మీరు పేమెంట్ చేస్తే ఒకవేళ అతను USDT పంపకుంటే టెలిగ్రామ్ బాధ్యత తీసుకుంటుంది. బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అతని నుండి అమౌంట్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఫోన్పే లేకుంటే పేటిఎం యూజ్ చేయండి, గూగుల్ పే మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే గూగుల్ పేలో అమౌంట్ స్టక్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీకు సెండ్ అని పడుతుంది, కానీ అవతల వ్యక్తికి అమౌంట్ రీచ్ అవ్వదు. ఫోన్పే లేకుంటే పేటిఎం బెటర్. ఇప్పుడు ఈ యూపీఐ ఐడిని కాపీ చేసి మనం ఫోన్పేలో పేస్ట్ చేసి అమౌంట్ పంపిద్దాం. చూద్దాం. కాపీ చేస్తున్నా. అమౌంట్ సెండ్ అయింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ టు టెలిగ్రామ్. ఇప్పుడు కింద ఐ మేడ్ పేమెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. టు కన్ఫర్మ్ ద పేమెంట్ ప్లీజ్ అప్లోడ్ ద రిసిప్ట్. మనం స్క్రీన్ షాట్ తీసుకున్న రిసిప్ట్ ఉంది కదా, దాన్ని అప్లోడ్ చేద్దాం. చూస్ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ అండ్ సెండ్ పైన క్లిక్ చేద్దాం. సో మనం అమౌంట్ అయితే పంపించినాం కదా, సో ఇప్పుడు సెల్లర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత USDT మనకు పంపిస్తాడు. చూడండి, యూ హ్యావ్ రిసీవ్డ్ 9.327 USDT, ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఒక్కసారి మనం వాలెట్కి వెళ్ళి చూసుకుందాం. ఇంతకుముందు $11 ఉండే, ఇప్పుడు $20 అయినాయి, అంటే $9 వచ్చేసినాయి మనకు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.